అడుగుతారా ఎవరైనా? ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? చాలా కాలం తర్వాత కలిసాం కదా. ఎవరైనా ఉపాధి కర్త ఉన్నాయి కదా, ఇవి రెండు కారణమే కదా. మరి సత్యమే. ఏం చేయాలంటావు అయితే ఇప్పుడు? ఇప్పుడు అట్లా కాదు, విచారణ ఎట్లా చేయాలి? ప్రశ్న అందుకే సరిగ్గా ప్రశ్న వేసుకోగలిగితేనే ఆన్సర్ సరిగ్గా వస్తుంది. ప్రశ్న సరిగ్గా లేకపోతే మీకు ఆన్సర్ సరిగ్గా రాదు. మానవుడిగా జన్మించామండి. మనం జన్మించడం మనం సహజంగానే జన్మించాం కదా. మనం మీరేమి అనుకుని మహానుభావుడిగా జన్మించే అవకాశం ఈ జన్మలో రాలేదుగా. మహర్షిగానే పుట్టాము, మనమేమన్నా పుట్టలేదుగా. ఎలా పుట్టాము? కర్మజీవులుగా పుట్టాం, కర్మవశాత్తు పుట్టాం. ఈ కర్మవశాత్తు పుట్టినటువంటి కర్మజీవులకి ఉత్తమమైనటువంటి జీవన విధానం ఏమిటి అని ప్రశ్నించాం. అంతేనా కాదు? ఎందుకంటే మహానుభావుడికి ఈ సమస్య లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఆత్మజ్ఞానంతోనే జన్మిస్తారు కాబట్టి వాళ్ళు క్రమముక్తి మార్గంలో వాళ్ళు రావక్కర్లా, వాళ్ళు సజీవముక్తి మార్గంలో వస్తారు. మానవులు ఎవరైతే కర్మవశాత్తు జన్మ ఎత్తామో ఆ కర్మవశాత్తు ఏర్పడినటువంటి ముసుగులు ఉంటాయి మన మీద. ఉంటాయా ఉండవా? మన స్వభావంలో అవన్నీ ఉంటాయి. టైం వచ్చినప్పుడల్లా అవి ముందుకు వస్తూ ఉంటాయి. అంతేనా కదా? మీరందరూ పుట్టినప్పుడే ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ అయిపోయిందా? అవలేదా? అయిందా? అవలేదా? ఎక్కడా? కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా రాసిలేదు. ఎక్కడా దానికోసం ప్రత్యేకంగా ఓ గ్రంథమే మెయింటైన్ చేయబడలే. అంటే అర్థం ఏమిటంటే మన లోపలే చిత్తంలో వాసనలు ఉంటాయా ఉండవా? ఆ వాసనలలో నీ స్వభావం దాగి ఉంటుంది. దాగి ఉండి ఆయా గుణప్రభావం చేత దానికి అనువైనటువంటి పరిస్థితులు ఏర్పడే దశ రాగానే అవి వికసిస్తాయి. ఆ వాసన వికసిస్తుంది. అయితే అక్కడ సుబ్బారావు అప్పారావు పేర్లు ఉండవు. ఇప్పుడు మీరు ఎవరినో పెళ్లి చేసుకున్నారా లేదా, ఆయన పేరు అక్కడ ఉండదు. అర్థమైందండి? కానీ ఏముంటుంది? ఆయన స్వభావంలో ఉన్న వాసనా బలం ఉంటుంది. ఆ వాసనా బలం అనే సూక్ష్మ శరీరయుతమైన సంస్కారంలో ఉన్నటువంటి పరిమితులు ఉంటాయి. అంటే మనకి ఎన్ని పరిమితులు ఉన్నాయి అసలు మానవుడికి అని మొట్టమొదటి మనం విచారణ చేయాలి. అంతేనా కదా? మనం పుడుతూనే ఏదో ఒక కులంలో పుట్టామో లేదా? ఆ కులం అంటే అసలు అర్థం ఏంటి? ఒక జీవన విధానం, ఒక సమర్థత. ప్రతి జీవన విధానంలో కూడా ఒక సమర్థత ఉంటుంది. ఆ సమర్థతను బట్టి, ఆ మనిషి యొక్క వివేకాన్ని బట్టి అతని యొక్క వృత్తి ప్రవృత్తి ఆధారపడతాయి. అంతే కదా? ఇప్పుడు మనల్ని అర్జెంటుగా తీసుకెళ్ళి వేద పాఠశాలలో జాయిన్ చేసి మీరు వేదం నేర్చుకోండి, మీరు పౌరోహిత్యం చేదురు కానీ అన్నారనుకోండి, ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఇదే మమ్మల్ని చిన్నప్పుడు చేసి ఉంటే అయ్యుండే వాళ్ళమే కదండి అంటామా లేదా? అప్పుడు ఎందుకు చేయబడలేదు మరి మనం? అంటే మనం ఆ రకమైనటువంటి జన్మ ఎత్తలేదండి అని ఆన్సర్ ఇస్తున్నామా లేదా? ఇప్పుడు మన పక్కింటి వాళ్ళే ఉంటారండి, వాళ్ళు వేదం నేర్చుకున్నామంటే బ్రాహ్మణ పిల్లలే ఉంటారనుకోండి. వాళ్ళు వేదం నేర్చుకున్నారు కదండి అంటే వాళ్ళు అందులో బాల్యం అలా వచ్చింది కాబట్టి వాళ్ళు అలా నేర్చుకున్నారండి. ఆ విద్య నేర్చుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. అలా పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం. మేము వేదం నేర్చుకోలేదుగా. మేము మామూలుగా వృత్తి విద్యా విధానం ప్రకారమే నేర్చుకుని వచ్చాం, వ్యవహార విద్య నేర్చుకుని వచ్చాం కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి వాళ్ళు వేద విద్య నేర్చుకోవాలనే నియమం అక్కడ ఉల్లంఘించబడిందా లేదా? పడిందిగా. కాబట్టి కులాన్ని బట్టి కాకుండా, మనం పుట్టిన కులాన్ని బట్టి కాకుండా మన లోపలున్న వాసనా బలాన్ని బట్టే, మన సమర్థతను బట్టే ఈ నడక నడుస్తుంది. ఒప్పుకోవాల్సిందేగా. ఇప్పుడు అదే కులంలో పుట్టినంత మాత్రాన ఆ కుల వృత్తి చేస్తున్న వాళ్ళు ఎవరు లేరుగా. అతని సమర్థతను బట్టే అతని వృత్తి, అతని ప్రవృత్తి. అవునా కాదా? కాబట్టి అసలు మన సనాతన ధర్మాన్ని మనం గట్టిగా పరిశీలించినట్లయితే మనకి ఏమేం కనబడుతున్నాయి? మామూలుగా చూస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేటటువంటి వర్ణాలు కనబడుతున్నాయి. ఇంకేం కనబడుతున్నాయి? మన జీవన విధానంలో ఈ 4 కనబడుతున్నాయా లేదా? ఈ 4 ఒకదానికొకటి వాళ్ళ సమర్థతలను బట్టి ఇటు అటు మారుతూ ఉంటాయి. అది జన్మని బట్టి నిర్ణయించింది కాదు. అందుకనే భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు? చాతుర్వర్ణం మయా సృష్టం
గుణకర్మ విభాగశః. నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క కర్మను బట్టి, అంటే నీ యొక్క సమర్థత. కర్మ అంటే అక్కడ అర్థం ఏంటంటే సమర్థత. ప్రతివాడు ఒక పనికి సమర్థుడై ఉంటాడు, అంతేనా కాదా? ఇప్పుడు రాళ్ళు కొట్టడానికి సమర్థమైనటువంటి శరీరం ఉన్నవాడు ఉంటాడండి. ఆయన్ని పట్టుకొచ్చి సరాసరి ఎక్కడైనా కానీ ఉత్తమమైనటువంటి మేధస్సుతో పనిచేసే పనికి పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? సూటబుల్ కాదుగా. పోనీ ఉత్తమమైన మేధస్సుతో కంప్యూటర్ మీద పనిచేసే వాడిని పట్టుకెళ్ళి రాళ్ళు కొట్టే పనికి పెట్టామనుకోండి, వీడు చేయలేడు, అంతేనా కదా? ఇట్లా ఆయా జన్మతః వాడికి ఒక సమర్థత వచ్చేస్తుంది. వచ్చిందా రాలేదా? ఇప్పుడు వచ్చింది కదా. వాడి శరీరంతో పాటే, వాడి స్వభావంతో పాటే, వాడి వాసనాబలంతో పాటే వాడికి ఒక సమర్థత వచ్చేసింది. ఆ సమర్థతను బట్టి వాడి జీవన విధానం ఎంపిక జరుగుతుంది. అంతేగాని నువ్వు ఇలాగే ఉండాలని నియమించడానికి అది సాధ్యపడటం లేదు, అంతేనా కదా? కాబట్టి ఈ రకమైనటువంటి మనోభావాలలోంచి నువ్వు బయటపడాలి. ఎందుకు ఇలాంటి ఏర్పాటు చేశారు? నువ్వు ఇందులో పుట్టావయ్యా, పుట్టినంత మాత్రం నువ్వు ఇలాగే ఉండమనే నియమం లేదు. నువ్వు ఆ కులం అనేటటువంటి పరిమితిలో నుంచి, జన్మతః వచ్చిన కులంలో నుంచి, పరిమితిలో నుంచి బయటపడే వివేకాన్ని సంపాదించాలి. వివేకం వచ్చేసింది అనుకోండి, అప్పుడు నువ్వు ఆ పనే చేయమని ఎవరు చెప్పారు? చేయాల్సిన అవసరం లేదుగా. కాబట్టి అట్లా ఆ వర్ణ విభాగాన్ని గుణాన్ని బట్టి, కర్మను బట్టి ఏర్పడి. అర్థమైందండి? ఇంకేమున్నాయి? మన సనాతన ధర్మాన్ని మనం పరిశీలిస్తే మానవుల మధ్య మన జీవన విధానంలో కనబడేవి ధర్మార్థ కామ మోక్షాలు కనబడుతున్నాయి. మన నిత్య జీవన విధానాన్ని చూస్తే ఏమేం కనబడుతున్నాయి? ధర్మార్థ కామ మోక్షాలు కనబడుతున్నాయా లేదా? ఏమంటే మీరు దేనికోసం జీవిస్తున్నారు? మీ జీవిత లక్ష్యం ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అయి ఉంటుందా అవదా? ఏ పనన్నా చేయండి, ఆ పని ఏ విభాగంలోకి వస్తుందంటే అయితే ధర్మంలోకో, లేకపోతే అర్థంలోకో, లేకపోతే కామంలోకో, లేకపోతే మోక్షంలోకో. మన ప్రయత్నాలు, మన మాటలు, మన చేతలు, మన పనులు అన్నీ కూడా ఈ 4 పురుషార్థాలలోకి ఏదో ఒక దాంట్లోకి వర్తిస్తుందా? వర్తిస్తుంది, తప్పనిసరిగా వర్తిస్తుంది. మీరు రోజు స్నానం చేయాలవుదా? ఎవరు చెప్పారు? నీ శరీరమే నీకు హెచ్చరికలు ఇస్తుంది, బాబు నన్ను కొద్దిగా శుభ్రం చేయవయ్యా బాబు, లేకపోతే నీకే కష్టం వస్తుంది, అంతేనా కదా? దుఃఖం ఎవరికి? నీకు. శరీరానికి దుఃఖం కాదు, అవునా కదా? సుఖం ఎవరికి? నీకు, శరీరానికి కాదు. కానీ శరీరం వలన నువ్వు అనుభవిస్తున్నావు, అంతేనా కాదా? ఆ నువ్వెవరు? మనస్సు. ఆ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది ఎవరు? నేననే మనస్సు. అర్థమైందండి? నేనుకు చాలా స్థానాలు ఉంటాయి, అర్థమైందండి? శరీరం దగ్గర నుంచి మొదలు పెడితే దానికి అన్ని స్థానాలే. అయితే నువ్వు దేనితో కలిసి ఉన్నావన్న దాన్ని బట్టి నీ నేనుకు నిర్ణయం ఉంటుంది, అర్థమైందండి? నువ్వు దేనితో కలిసి ఉన్నావన్న దాన్ని బట్టి నీ నేనుకు పేర్లు పెడతారన్నమాట. వాస్తవానికి నేను ఒకటే. ఆ నేను ఒక్కటే. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి తల్లి పాత్ర పోషిస్తున్నావు అనుకో, నువ్వెవరన్నావు? నువ్వేమంటావు? నేను ఒక తల్లినండి అంటావు అప్పుడు. ఎందుకని ఆ పాత్రతో సమ్మిళితమై ఉన్నావు అప్పుడు అక్కడ, అంతేనా కదా? ఇంకొక పాత్రలో స్త్రీ వలే ఉన్నావు అనుకోండి, అప్పుడేమంటావు? నేను స్త్రీని అంటున్నావు. అక్కడ శరీరగతమైనటువంటి సంబంధం ఏర్పడింది. అక్కడ ఇంకొక చోట నువ్వు ఒక అధికారి వలె ప్రవర్తిస్తున్నావు, అప్పుడేమన్నావు? మీరెవరండి అంటే నేను ఫలానా అధికారి అండి అన్నాడు. అప్పుడు ప్రవృత్తి రీత్యా ఉన్నాడు, స్వభావ రీత్యా ఉన్నాడు, అంతేనా కదా? ఇట్లా నేనుక స్థానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయా లేదా? నువ్వు ఒక పుణ్య కార్యక్రమం, ఒక యజ్ఞం చేస్తున్నావు, మీరెవరండి అంటే ఏమంటావు? నేను యజ్ఞ ఆధ్వర్యునండి, హోతనండి, నేనే ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నానండి, యజ్ఞానికి నిర్వాహకుడిని నేనేనండి అంటాడు. మరి ఇప్పుడు నేను స్థానం మారిపోయినా మారిపోలేదా? ఎట్లా మారిపోయింది? అది ధర్మ ప్రయత్నం. ఆ పురుషార్థాలలో చేసేటటువంటి ఆ క్రతువుని బట్టి దాని స్థానం ఆ నేనుకు పేర్లు పెట్టారన్నమాట. కాబట్టి ఈ 4 ఎందుకు చెప్పాము? ధర్మార్థ కామ మోక్షాలుగా వీటిని వర్గీకరించి చూడగలిగే వివేకం సంపాదించాలి. ప్రతి పనిని ప్రశ్నించుకోవాలి. ఈ పనిని నేను ఆ 4 పురుషార్థాల్లో దేని లక్ష్యంగా చేస్తున్నాను, ఏ విభాగం దృష్ట్యా చేస్తున్నాను ఈ పనిని అని ఎవరైతే ప్రశ్నించుకుంటారో వాడికి ఒక అవకాశం వచ్చింది. ఏమిటది? నువ్వు ధర్మ లక్ష్యంతో చేసేదాన్ని మోక్ష లక్ష్యంలోకి మార్చుకోవచ్చు, అర్ధకామాలతో చేసే పనిని ధర్మ లక్ష్యంలోకి మార్చుకోవచ్చు. అర్థమైందండి? నేను మాట్లాడగలిగే శక్తి కలిగి ఉన్నానండి. ఎలా మాట్లాడాలి? సత్యం వద,
ప్రియం వద హితం వద 3 లక్షణాలు ఉండాలట కనీసం. ఏముండాలి? సత్యం వద, ప్రియం వద, హితం వద. 3 లక్షణాలతోటి మాట్లాడాలి మానవుడు. సత్యమే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితమే మాట్లాడాలి. అర్థమైందండి? ఈ 3 లక్షణాలు ఎవరు చెప్పారు ఉండమని? ఇదే 3 లక్షణాలని మోక్ష లక్ష్యంలోకి మార్చామనుకోండి, అంటే ధర్మ లక్ష్యంలో మాట్లాడితే సత్యం వద, ప్రియం వద, హితం వద. మోక్ష లక్ష్యంలోకి మారిస్తే ప్రియం వద, హితం వద వెళ్ళిపోతాయి. సత్యం వద అంతే, ఒకటే లక్షణం ఉంటుంది అక్కడ. వాడు ఎందుకని? వాడు అధిగమించాడు. ధర్మాచరణ చేసి 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 ఎంతగా అయిపోయాడయా అంటే ఇంక వాడు అధర్మం చేసే అవకాశమే లేదు. అంటే అప్రియం మాట్లాడే అవకాశమే లేదు, అహితం మాట్లాడే అవకాశం వాడికి తోచనే తోచదు అనమాట. వాడికి అప్రియము అహితము తోచవు వాడికి. ఆ స్వభావంలో ఆ వాసనా బలంలో లేకుండా పోయినాయి. కాబట్టి వాడేమయ్యాడు? ఇప్పుడు సత్యమే మాట్లాడతాడు. కాబట్టి ఎవడైతే వీటిని ధర్మాచరణ ద్వారా అధిగమించి మోక్ష లక్ష్యంలోకి వచ్చాడో వాడు సత్యం వద ఒకటి పాటిస్తే సరిపోతుంది. అర్థమైందండి? చాలామంది వాళ్ళ ఆ ధర్మాచరణ లేకపోవడం ద్వారా సత్యం వద, నేను సత్యమే మాట్లాడుతున్నాడు కదా అని ఎదుటివాడిని ఎత్తి మీద కొబ్బరికాయ కొట్టాడు మాట్లాడతాడు. అప్పుడేమైంది? 2వ లక్షణమైన ప్రియం వద పోయి. అర్థమైందండి? 3వ లక్షణమైన హితం వద అంతకంటే పోయి. ఏమైంది? నీ మేలు కోసమే చెప్తున్నాను రా అని వాడిని కొట్టినట్టు చెప్తే ఏమైంది? అది వాడు మేలుగా స్వీకరిస్తాడా? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ లక్షణాలతో మాట్లాడుతున్నావా లేదా? అహితం మాట్లాడుతున్నాం, అప్రియంగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఆ 2 మాట్లాడి నేను సత్యమే మాట్లాడుతున్నానని అంటే ఏమైందప్పుడు? ప్రయోజనశీలం కాలేదుగా. అలాగే అర్ధకామాలలో ప్రవేశించాం, అప్పుడేమైంది? అప్పుడు ఇదే మాట ప్రత్యేకంగా లాభ నష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడామండి. అప్పుడు కూడా సత్యమే మాట్లాడినట్టే కనబడుతుంది, కానీ ప్రియంగా ఉంటుందా? ఎవరికి ప్రియంగా ఉండాలట? నీకు ప్రియంగా ఉండాలా? వినేవాడిగా? వినేవాడికి ప్రియంగా ఉండాలి, నీకు ప్రియంగా ఉండడం కాదు. అదే లాభ నష్టాలు బేరీజు వేసుకున్నప్పుడు ఏం చేస్తావు? నీకు ప్రియంగా మాట్లాడతావు. నీకేది సుఖమో అలా మాట్లాడతావు, ఎదుటివాడికి అసుఖం అప్రియం అయినా సరే మాట్లాడతావు. కుదరదండి అలాగా. ఇలాగే కుదురుతుందండి. అంతేనా కాదు? పైగా ఏమంటాడు? నేను ఒప్పుకోనండి పంతం. అక్కడ ఏమొచ్చేస్తుందండి? ఈ ప్రియవాదినం హితవాదినం కాస్త ఏమైపోతాడు? అర్ధకామాల్లోకి వచ్చేటప్పటికి పంతం పట్టింపు వచ్చేస్తుంది అనమాట. మనం పెళ్ళిళ్ళలో చూస్తుంటామా లేదా? సాధారణంగా ఎక్కడొస్తాయండి? పెళ్ళిళ్ళలోనే కదా. మగపెళ్లివారు ఆడపెళ్లివారిని సాధించడం, ఆడపెళ్లివారు మగపెళ్లివారిని సాధించడం. అది మా వంశాచారంలో లేదండి అంటారు. వాళ్ళోడు అడగడం, వీళ్ళు కాదంటాం. వీళ్ళోడు అడగడం, వాళ్ళు కాదంటాం. ఇదే పనిగా పెట్టుకుంటారు. వేరే పని పాట నాకేం కనపడదు ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా. అంటే ఏమైనప్పుడు అక్కడ సత్యం వద పోయింది, ప్రియం వద పోయింది, హితం వద పోయింది. ఇంకేం ధర్మం? అప్పుడు ఇద్దరి మధ్య ఏం మిగిలిపోయినాయి? ధర్మం పోయింది, మోక్షం పోయి అర్ధకామాలు మాత్రమే మిగిలినాయి. అందువల్లనే మన పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? అయితే ఆడంబరం, లేకపోతే వేడుక, లేకపోతే దుఃఖం. ఈ 2 లేకపోతే ఏమొస్తాయి? ఆ 2 స్థానంలో దుఃఖం వస్తుంది. అప్పగింతలు అయిపోయిన తర్వాత గ్యారంటీగా ఏడవాలా వద్దా? ఏడవాలా వద్దా? ఇంకా నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు తెలియదు. పెళ్ళి అయ్యేటప్పుడు నీకు కూడా తెలుస్తుంది. అప్పగింతలు అయినాక ఏడవాలా వద్దా? ఎందుకు? ఇప్పుడు ఏడవట్లేదా? ఎందుకని? అసలు ఏడవాలా ఏడవకూడదా? ఇప్పుడు ఎవరు ఏడవటం లేదండి. ఓ తరం క్రితం ఏడ్చేవాళ్ళండి. ఇప్పుడు హాయిగా వెళ్ళొచ్చేస్తున్నది. ఏముంది? ఎందుకనంటే కోడలు గారు అత్తగారు చూడాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టుగానే ముందే ఎంపిక చేసుకుంటున్నాం. కాబట్టి ఇక దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? పూర్వం అంటే సమిష్టి కుటుంబాలు, ఆ 40 మంది మధ్యలో ఈవిడ ఎట్టా ఉంటుందో అంతమందికి సేవలు ఎలా చేయాలో అని ఏడ్చేవాళ్ళు పాపం. ఇంట్లో ఇక్కడ ఒక్కతి బాగా పెరిగింది, అబరాల కూచిగా పెరిగింది, అక్కడికి వెళ్ళి అందరికీ సేవలు చేయాలి, మా అమ్మాయి కష్టపడిపోతుంది అని దుఃఖపడేవాడు. ఇప్పుడు 10 మందిని కనేవాడు లేడు, సమిష్టి కుటుంబం లేదు, ఆ అత్తమామల దగ్గర వీడు ఉండేది లేదు. అంతేనా కాదా? ఎవడి గోల వాడిదే ఇప్పుడంతా కూడా. ఇంకా ఇప్పుడు ఏడ్చేవాడేవాడు? అసలు ఏడ్చేవాడే లేడు. పోతేనే ఏడ్చేవాడు లేడు, ఇంకా పెళ్లి కోసం ఏడ్చేవాడేవాడు. కాబట్టి కాల పరిణామంలో ఏమైపోయాం? ఇట్లా మార్పులు వచ్చేస్తున్నారా లేదా? మరి ఇప్పుడు ఇన్ని మార్పులు ఎందువల్ల వచ్చినాయట? ఈ ధర్మార్థ కామ మోక్షాల వల్లనే వచ్చినాయి. ఇప్పుడు అర్ధకామాలు బాగా బలపడిపోయినాయి మానవులలో. ఇప్పుడు ఏం బలపడిపోయినాయి? అర్ధకామాలు బాగా బలపడిపోయినాయి.
కాబట్టి వివేకం అంటే ఏమిటి? ఈ బలపడిపోతున్నటువంటి అర్ధకామాల వెనక రజోగుణం తమోగుణం బలంగా ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలి? తిప్పాలి. తిప్పి ధర్మమోక్షాల వైపు మారిస్తేనే మళ్ళీ వివేకం వచ్చేది, మళ్ళా సత్వగుణం వచ్చేది. ధర్మాచరణ చేస్తే సత్వగుణం వస్తుంది, మోక్ష లక్ష్యంలో చేస్తే గుణాతీతం వస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఈ 4 పురుష ప్రయత్నాలని మానవులు బాగా పరిశీలించాలి. చాతుర్వర్ణాలని పరిశీలించాలి, 4 పురుషార్థాలని పరిశీలించాలి. ఇంకేమున్నాయి? మనం తరించాలా వద్దా? మానవుడిగా పుట్టినందుకు నీ జీవిత లక్ష్యం ఏమిటి? తరించాలి, దివ్యత్వాన్ని సాధించాలి. ఆ దివ్యత్వాన్ని సాధించడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఆ దివ్యత్వాన్ని సాధించడానికి 4 మార్గాలు ఏమిటవి? కర్మ, భక్తి, యోగ, జ్ఞానం. ఈ 4 మార్గాలు ఏమండి? నా జీవితంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలని మళ్ళీ ఏ ప్రధానంగా చేయమంటారు? వీటిలో మళ్ళా ఏ ప్రధానంగా చేయమంటారు అంటే, కర్మ ప్రధానంగా చేస్తే ఒక తీరుగా వస్తుంది, భక్తి ప్రధానంగా చేస్తే ఒక తీరుగా వస్తుంది, యోగ ప్రధానంగా చేస్తే ఒక తీరుగా వస్తుంది, జ్ఞాన ప్రధానంగా చేస్తే ఇంకో తీరుగా వస్తుంది. కాబట్టి ఈ 4 పురుషార్థాలని ఏ మార్గ ప్రధానంగా చెయ్యాలో నీకు వివేకం కలిగి ఉండాలి, నువ్వు వివేకాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణ చెబుతా. మీరు వంట చేయడమే ఉందండి. ఆ వంట చేయడం అనే పని రోజు చేస్తారా? చేయరా? కర్మ ప్రధానంగా చేయడం అంటే ఏంటి? ధర్మార్థ కామమోక్షాల్లో దిగాలి. మీరు వంట చేయడం మీ గృహిణిగా మీ కర్తవ్యమేనా కాదా? మీ ధర్మమేనా కాదా? కాబట్టి ధర్మ పురుషార్థం కింద చేసేవు దాన్ని మోక్ష పురుషార్థంతో చేయాలంటే ఏం చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అదే పనిని ఎట్లా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. నిష్కామ కర్మగా మారిపోతుంది అప్పుడు అది. అంటే ఏ పనైనా చేయండి, దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఏమైంది? మోక్ష ప్రధానంగా మారిపోయింది. అయితే నువ్వు చేస్తున్నది పని కదా, మనం అన్ని చేసేవన్నీ పనులేగా. ఈ పనులన్నీ ఏ విభాగంలోకి వస్తాయి? కర్మ మార్గంలోకి వస్తాయి. అర్థమైందండి? కర్మ మార్గంలో చేసేటప్పుడు ఎట్లా చేయాలట? నిష్కామ కర్మతో చేయాలి. మరి భక్తి మార్గంలో చేయాలంటే అదే పనిని భక్తి మార్గంతో చేయాలి. అప్పుడు ఎట్లా చేయాలి? పని మానేస్తే కుదురుతుందా? ఇవాళ నుంచి నేను భక్తుడు అయిపోయానండి, అన్నం వండనండి అన్నాం అనుకో, ఏమైపోతుంది? ఫుడ్ ఉండదు, ముందు ఫుడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అవునా కదా? కాబట్టి నేను చేసే పనులని మానేసి సాధించేవి కావు ఇవేవి కూడా, కానీ లక్ష్యాన్ని మార్చుకోమని చెబుతున్నాడు. అంటే ఏం చేయాలట? భక్తి మార్గంతో ఆ పనిని చేయాలి. వంట చేసే పనే చేయాలండి, భక్తి మార్గంతో చేయాలి. ఎట్లా చేయాలి? ఈ రకమైన వివేకం విచారణ మనలో పుట్టాలండి. పుట్టి ఆ మార్గాన్ని మనం శోధించి తెలుసుకోవాలి. కొంతమంది ఎలా చేస్తారు? విష్ణు సహస్రనామం క్యాసెట్ పెడతారు, నేను విష్ణు సహస్రనామం వింటూ వంట చేసుకుంటానండి అంటు. ఇప్పుడు దృష్టి దేని మీద ఉంది? దృష్టి దేని మీద ఉంది? దృష్టి దేని మీద ఉంది? ఉప్పు వేయడం, కారం వేయడం మీద ఉందా? విష్ణు సహస్రనామం మీద ఉంది. అక్కడ పెట్టి ఇది వేసామనుకో ఏమవుతుంది? అంటే మనసుకి 5 పనులు ఒకసారి చేయగలిగే శక్తి ఉందండి. మనసుకి ఎంత శక్తి ఉందండి? 5 పంచేంద్రియాలు కదా మనకి. సో మనసుకి ఎంత శక్తి ఉందయ్యా? 5 పనులు ఒకసారి చేయగలుగుతున్నాడు. కానీ మనం మనసుకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఎలా ఇచ్చాం? ఒక్క పని చేస్తేనే నువ్వు సరిగ్గా చేస్తావు, 5 పనులు నువ్వు చేస్తే సరిగ్గా చెయ్యవు. దానికి ముందు చిన్నప్పటి నుంచి అలాగే నేర్పుతాం. అవునా కదా? చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాడు ఏదైనా ఇంకో పని చేసాడు అనుకోండి, ఏమంటాం? నువ్వేంట్రా చదువుకునేప్పుడు అవి ఇవి చేస్తావు, అవి పక్కకు పెట్టు, నువ్వు చదువుకో, ముందు ఆడుకునేటది ఆడుకో, చదువుకునేటది చదువుకో అని ఎప్పుడు చెప్పాము? 3 ఏళ్ల వయసు అప్పుడు చెప్పాము. ఇప్పుడు మనకి ఎన్నేళ్ళు వచ్చినాయి? ఎన్నేళ్ళు వచ్చినాయి? 40, 50, 60, 70. మన బుద్ధి అక్కడి నుంచి ఎదగల. మనం మైండ్కి అదే ట్రీట్మెంట్ ఇవ్వడమే మొదలు. ఇప్పుడు అక్కడి నుంచి చాలా నేర్చుకున్నాం మనం జీవితంలో. నేర్చుకుంటే మనసుకు శక్తి పెరిగిందా తగ్గిందా? 3 ఏళ్ళంత శక్తే ఉందా? మనోబుద్ధులకి పెరిగిందా పెరగలేదా? మరి పెరిగినప్పుడు పెరిగినంత పని అప్పచెప్పామో దానికి ఏమన్నా? అప్పచెప్పలేదుగా. 3 ఏళ్ళప్పుడు ఎలా పని చెప్పామో ఇప్పుడు అదే పనే చెప్పాం. కాబట్టి అప్పుడు ఏమైంది? వివేకం అవివేకం అయిపోయింది. కాబట్టి ఏం చేయమన్నాం? నామస్మరణ చేస్తూ పని చేసుకో. నువ్వేం అలవాటు పడాలి? భక్తి మార్గంలో చేయడం అంటే నామస్మరణ చేస్తూ నీ పని చేసుకో. అప్పుడేమైంది? మనసుకు 2 పనులు వచ్చినాయి. ఇప్పుడు స్మరణ చేస్తూ నువ్వు పని చేసుకునే పని 2 చేయగలుగుతుంది. అది క్యాసెట్ పెట్టుకోమాగా. క్యాసెట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పక్కకు పోతుంది. అది
క్యాసెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందండి, పక్కకు పోయి అయితే అది చేస్తుంది లేకపోతే ఇది చేస్తుంది, వినదు సరిగ్గా. అదే నువ్వు స్మరణ చేస్తున్నావు అనుకో, నీ లోపల జపమో తపమో స్మరణో చేస్తున్నావు అనుకో, అది నడుస్తూ ఉంటుంది, అదేం ప్రమాదం లేదు. నీ లోపల నామస్మరణ జరుగుతూ ఉంటుంది, నువ్వు పని చేసుకోవచ్చు. ఇదే పద్ధతి భక్తి మార్గంలో చేసే పద్ధతి. యోగ మార్గంలో చేయాలంటే ఇదే పనిని యోగ మార్గంలో చేయాలి. అప్పుడు ఎలా చేయాలి, ఎలా ఎట్లా చేస్తే యోగ మార్గంలో చేసినట్టు అవుతుంది. అనులోమ విలోమ సమప్రాణాయామాన్ని చేస్తూ నామస్మరణ చేస్తూ ఇంకేం చేయాలి? ఇప్పుడు మూడో పని పెరిగిందనమాట. ఇంకేం చేయాలండి? నామస్మరణతో పాటుగా ఇంకోటి ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు అనులోమ విలోమ సమప్రాణాయామం, అంటే శ్వాస మీద ధ్యాస, అది కూడా కలపాలి. అది కూడా కలిపితే ఏమైంది? నీ పని చేసుకుంటున్నావు. ఇప్పుడు కర్మ మార్గము ఉంది అందులోనే, భక్తి మార్గము ఉంది అందులోనే, యోగ మార్గం కూడా ఉంది అందులోనే. అర్థమైందా అండి? ఇప్పుడు అర్థమైందా? చేసేది వంటే, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు? అనులోమ విలోమ సమప్రాణాయామాన్ని చేసుకుంటూ గమనించుకుంటూ నామస్మరణ చేస్తూ నీ కర్మ మార్గంలో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తావు. అర్థమైందండి? ఇప్పుడు ఏమైంది? కర్మ, భక్తి, యోగం 3 లక్షణాలు వచ్చేసినాయి దానికి. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 నిలబడి ఉండాలంటే దృష్టిని ఎక్కడ నిలబడి ఉంచాలి? ఈ 3 బ్యాలెన్స్ అవ్వాలంటే దృష్టి ఎక్కడ నిలబెట్టాలి? బొట్టు పెట్టుకుంటావే ఆ స్థానం, ఆజ్ఞాచక్ర స్థానంలో, భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలిపి ఉంచితేనే ఈ 3 బ్యాలెన్స్ అవుతాయి. అక్కడి నుంచి పక్కకు వచ్చావనుకో ఈ 3లో ఏదో ఒకటి పోతుంది. అర్థమైందండి? ఈ దృష్టి ఇక్కడి నుంచి పక్కకు వచ్చేసింది అనుకోండి, ఈ 3లో ఏదో ఒక దాంట్లో తప్పు దొరుకుతుంది. కర్మలో కానీ, భక్తిలో కానీ, యోగంలో కానీ. అయితే నామస్మరణ అన్నా పోతుంది, లేకపోతే శ్వాస మీద ధ్యాస అన్నా పోతుంది. ఈ 2 బాగానే ఉంటాయి, కానీ వంటలో ఉప్పు వేయడమో తక్కువ వేయడమో ఎక్కువ వేయడమో జరిగేది. కర్మలో అన్నా లోపం వస్తుంది. ఈ 3 కరెక్ట్గా జరగాలంటే ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు దృష్టిని భ్రూమధ్య స్థానంలో నిలిపి ఉంచుకోవాలి. అప్పుడు ఈ 3 పర్ఫెక్ట్గా జరుగుతాయి. సరే, ఈ 3 జరిగితే సరిపోతుందండి. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? అసలు జ్ఞానం కోసమే కదా. అసలు జ్ఞానమే లేకపోతే మానవ జన్మ వృధా కదా, అంతేనా కదా? ఏం చేసినా మనం దేనికోసం చేస్తున్నాం? ఏమంటే నువ్వు వంట దేనికోసం చేస్తున్నావు? తినటం కోసం అన్నావు అనుకో, అప్పుడు అది కర్మ మార్గమే. ఇంకా మిగిలిన 3 మార్గాలు లేవు. జ్ఞానం కోసం వంట చేస్తున్నాను. దేనికోసం చేస్తున్నాను? ఇదేంటండి, వంట చేస్తే జ్ఞానం ఎలా వస్తుందండి? వస్తుంది. ఎలా వస్తుంది అంటే నువ్వు ఇదే పనిని ఆత్మభావంలో నిలబడి కనుక చేసినట్లయితే, నువ్వు ఇదే పని జ్ఞాన మార్గంలో చేయాలంటే ఎట్లా చేయాలి? నేను ఆత్మస్వరూపుడు అనే భావంలో దృష్టిని నిలబెట్టాలి, బుద్ధిని అక్కడ నిలబెట్టాలి. అప్పుడేమైంది? కర్మ మార్గము వచ్చింది, భక్తి మార్గము వచ్చింది, యోగ మార్గం వచ్చింది, జ్ఞాన మార్గం కూడా వచ్చేసింది. అర్థమైందండి? అంటే ఇప్పుడు దృష్టిని ఎక్కడ నిలబెట్టాలి? సహస్రారంలో నిలబెట్టాలి. నేను ఆత్మస్వరూపుడు అనే భావం నీకు స్పష్టంగా నిలబడాలి అంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి? సహస్రారం మీద దృష్టి నిలిపి ఉంచాలి. మరి సహస్రారం మీద దృష్టి నిలిపి ఉంచి చేయడం వస్తుందండి వెంటనే? ఎట్లా వస్తుంది? ఏం సాధన చేయాలి? ఇందాక 3 చెప్పాం. ఏం చెప్పాం? నీ పని నువ్వు చేసుకోవాలి, నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. అదే సమయంలో ఏం చేయాలి? అనులోమ విలోమ సమప్రాణాయామాన్ని చేసుకోవాలి. అదే సమయంలో ఏం చేయాలి? నామస్మరణ కూడా చేయాలి. అదే సమయంలో ఏం చేయాలి? నీ ఇష్టదేవత, ఆ నామస్మరణకు సంబంధించిన ఇష్టదేవత ఉంటుందా ఉండదా? ఆ దేవతా రూప దర్శనాన్ని జోడించాలి. ఇప్పుడేమైంది? 4వ పని వచ్చింది. ఇప్పుడు ఎన్నో పని వచ్చిందండి? 4వ పని కూడా వచ్చేసింది. మనసు ఎన్ని పనులు చేయగలుగుతుంది? 5 పనులు చేయగలుగుతుంది. 5వది ఏమిటి? నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని జోడించాలి. అంటే మధ్యలో ఈ ఇష్టదేవతా దర్శనం అనేటటువంటి దాన్ని కనుక జోడించకపోయినట్లయితే నేను ఆత్మస్వరూపుడు అన్న భావనకు నువ్వు ఎదగలేవు. మనం ఎదగాలా వదిలేయాలా? ఎదిగితే అదే నిన్ను వదిలేస్తుంది. అర్థమైందండి? మనం బాల్యం నుంచి యవ్వనానికి ఎదిగామా, బాల్యాన్ని వదిలేసామా? ఎదిగాం. యవ్వనం ఎట్లా వదిలేసింది? యవ్వనం నుంచి కౌమారానికి ఎదిగాం, వృద్ధాప్యానికి ఎదిగాం. ఎదిగితే ఏమో కింద పోయినాయి. అంతేనా కాదా? అంతేనా? ప్రయత్నించి వదిలేశారా? ప్రయత్నించి ఏం వదిలిపెట్టలా మీరు? పైకి ఎదుగుతూ వెళితే కింద స్థితులు పోతూ పోయినాయి అవి. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఒక్కొక్క స్థితి నుంచి ఎదగాలి. కాబట్టి రోజువారీ మీరు పనులు చేసుకునేటప్పుడు
ఆ పనులు చేసుకున్నప్పుడు ఈ 5 లక్షణాలని అనుసంధానం చేయాలి. మొదటిదేంటి? కర్తవ్య కర్మగా చేస్తున్నాను. కర్మ చేసేటప్పుడు ఎట్లా చేయాలి? కర్తవ్య కర్మగా చేస్తాను. కర్తవ్య కర్మ అంటే మీ ఇంట్లో పని మనిషి పనిచేస్తుందే, అది కర్తవ్య కర్మ. మీ ఇంట్లో పని మనిషి ఎలా పనిచేస్తుంది? కర్తవ్య కర్మ. అంతేనా? తన పని తాను చేసి వెళ్ళిపోతుంది. ఏమైనా ఓ స్పూన్ తనదే అనుకుంటుందా? అనుకోదా? ఇల్లంతా ఊడుస్తుంది. ఇంట్లో ఏ వస్తువైనా తనదనుకుంటుందా? అనుకోదు. అవునా కదా? నువ్వు కూడా ఏం చేయాలి? నీ ఇల్లేది? శరీరమే నీ ఇల్లు. నీ ఇల్లే ఇల్లు, శరీరం నీ ఇల్లు, నువ్వు యజమాని. అప్పుడే నువ్వు కర్తవ్య కర్మగా చేయగలుగుతావు. ఈ చుట్టూ ఉన్నది నా ఇల్లు అనుకున్నావు అనుకో, అప్పుడు అన్నీ పోతాయి. ఇప్పుడు మన తగాదా ఏంటి? చుట్టూ ఉన్నది మన ఇల్లు అనుకుని దాంట్లో ఉన్న వస్తువులన్నీ నావని పెట్టుకున్నావు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? కర్తవ్య కర్మగా చేయాలంటే శరీరం నా ఇల్లు. అర్థమైందండి? ఇందులో ఉన్న పనిముట్లు ఇంద్రియాలు నా పనిముట్లు. నీ పనిముట్లు ఏమిటి? ఇప్పుడు చెంబు గరిటా కాదు, నీ పనిముట్లు ఏమిటి? ఇంద్రియాలు. శరీరం నా ఇల్లు, ఇంద్రియాలు నా పనిముట్లు. ఈ భావనలో ఉండి నువ్వు ఏ పని చేసినా కూడా అప్పుడు అదేమైంది? కర్తవ్య కర్మ అయింది. అప్పుడు నిన్నేం అంటావు ఇక. అర్థమైందండి? నీకేం దుఃఖం రాదు అప్పుడు. ఇక నీకేం ఓ గ్లాసు వగిలిపోయినా, ఓ కప్పు వగిలిపోయినా, ఏదైనా ప్రమాదం వచ్చి ఏదైనా జరిగినా, ఓహో అది నాకంటే వేరుగా ఉందిగా అనుకుంటావు. అదే చుట్టూ ఉన్నటువంటి వస్తువులు ఇల్లు నేను అనుకున్నావు అనుకో, అప్పుడేమైపోయింది? తీవ్ర దుఃఖం వచ్చింది, ఒట్టి దుఃఖం కాదు. ఎందుకని? ఆ కప్పు ఎప్పుడో కొన్నావు కదా, ఆగ్రా వెళ్ళినప్పుడు ఎప్పుడో తాజ్మహల్ దగ్గర చూసినప్పుడు అక్కడ కొన్నావు అనమాట. ఇదేదో కంప మునిగి అదేదో వగిలింది. ఇప్పుడు ఏమైందట? అయితే మన పెను ప్రమాదం వచ్చిందా? కానీ మనకెంత సమస్య వచ్చింది ఇప్పుడు? ఎప్పుడో పుట్టి బుద్ధి తిరిగినప్పుడు దాని చరిత్రతో సహా మొదలెడతావు కథ. ఇక ఆ స్టోరీ అంతా 4 రోజుల పాటు ఆ దుఃఖం తీరే వరకు ఎవడ కనపడ్డా అదే చెబుతూ ఉంటావు. ఇంకా ఎట్లా కర్తవ్య కర్మ అవుతుంది? అవునా కాదా? జీవితం అంతా ఏం చేస్తుంటావు? నీకు గుర్తొచ్చినప్పుడు అలా చెప్తావు పైగా. అర్థమైందండి? మళ్ళీ ఇంకోటి కొనేదాకా ఆ తాపం చల్లారదు. అర్థమైందండి? ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాం ఆల్రెడీ. వివాహం చేసుకున్న వాడితో మనతో వాడికి ఎలా సమస్యలు ఉన్నాయో వాడితో మనకు కూడా సమస్యలు వస్తాయా రావా? రావాలా వద్దా? అసలు వస్తేనే కదా పరిణామం. అంతేనా కదా? కానీ మనమందరం ఏమనుకున్నాం? యూజ్లెస్ వల్ల వీడిని చేసుకోవడం వల్ల నాకు కష్టాలు పెరిగినాయి అనుకున్నాం. వాడు కూడా ఏమనుకున్నాడు? ఈవిడ చేసుకున్నప్పటి నుంచే నాకు ఆ బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి అని వాడను. అల్టిమేట్గా ఇప్పుడు ఏమయ్యాము? ఈ వస్తువు ఏడలు ఎట్లా ఉన్నామో ఇక్కడ కూడా అంతే ఉన్నాం. ఆ వివేకం ఏం మారలా. అర్థమైందండి? వీడిని వదిలి ఇంకోటి చేసుకుని ఉంటే నేను హాయిగా ఉండేదాన్ని. ఈ కప్పు బదులు ఇంకా పెద్ద కప్పు కొని తెచ్చుకుంటే హాయిగా ఉండేది. కప్పు విషయంలో ఎలా ఉన్నామో మనిషి విషయంలో కూడా అంతే ఉన్నాం. అజ్ఞానం ఏం మారింది? ఏం మారలేదుగా. చూసారు? అవివేకం ఎప్పుడు మారదండి. అవివేకం, అజ్ఞానం, అవిద్య, ఈ 3 ఎక్కడ చూసినా అంతే ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అన్నమాట. అవివేకం, అజ్ఞానం, అవిద్య, ఏ లక్షణంలో అయినా చూడండి అవన్నీ అంతే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ వస్తువుని మార్చేస్తే నేను సుఖంగా ఉంటాను, వస్తువు సుఖం ఇస్తుంది అని నేను ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైపోయావు? నిరంతరాయంగా వస్తువు చుట్టూ తిరుగుతూ ఉండవు. నీకు పరిణామం ఇస్తోంది ఎవరు? మానవులు. అంతేనా కదా? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మానవులకి. ఏ దృష్టితో చూడాలి? దైవీభావంతో చూస్తే అసలు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈ తగాదా ఉండదు. అక్కడ అసంతృప్తికి అవకాశం లేదు. ఎందుకని? ఆ ఫ్రెండ్షిప్ ఎవరిచ్చారు నీకు? నువ్వు ఆయనకి లైఫ్ టైం ఫ్రెండ్, ఆయన నీకు లైఫ్ టైం ఫ్రెండ్. ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఈశ్వర ప్రసాదంగా వచ్చింది అది అని భావించామండి. అప్పుడు ఏమైంది? అప్పటికి తగాదా లేదుగా. కర్తవ్య కర్మ అంటే ఇట్లా ఉంటావు అన్నమాట. అర్థమైందండి? ఇట్లా కర్మ విషయంలో కర్తవ్య కర్మగా చేస్తూ ప్రాణాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రాణం నీ స్వాధీనమై ఉండాలి. ప్రాణం నీ స్వాధీనమై ఉందా? ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది? నువ్వు చెప్పినట్టుగా ప్రాణం నడుస్తూ ఉంటే అప్పుడు నీ స్వాధీనమై ఉన్నట్టు లెక్క. కాబట్టి దానికి ఏం అభ్యాసం చేయాలి? అనులోమ విలోమ సమ ప్రాణాయామం అభ్యాసం చేసి. అప్పుడేమైంది? దాని ఇష్టం వచ్చినట్టు పోదిగా, నువ్వు చెప్పినట్టే నడుస్తుంది. ఇప్పుడు స్వాధీనం అయిపోద్ది అన్నమాట. అప్పుడు మనసు అటు ఇటు పోయే అవకాశం లేదుగా. దాని ఇష్టం వచ్చినట్టు మనసు చంచలంగా ఉండే అవకాశం లేదు. విక్షేప దోషం పోతుంది దానివల్ల. ఇది స్వాధీనపరచుకుంటాం. ఇప్పుడు ఇంకో 3వది ఏమి యాడ్ చేసాం? నామస్మరణ. నీ ఇష్టదేవత నామస్మరణని యాడ్ చేసాం. ఆ నామస్మరణ వల్ల ఏమైంది?
దానివల్ల ఓ ఫలితం కలుగుతుంది. చెప్పండి చూద్దాం. నామస్మరణ వల్ల ఓ ఫలితం ఉంది. జపతో నాస్తి పాతకః. జపం వల్ల నీకు ఒక సిద్ధి కలుగుతుంది. జపతో నాస్తి పాతకః. నీకు తెలిసి కానీ తెలియక కానీ అనేక జన్మలలో ఇతర జీవులను బాధించినటువంటి పాతకములు ఉంటాయి. పాతకం అంటే ఏదో అనుకునేవు. నువ్వు ఎవరిని బాధించినా దానికి ఒక ఖాతా రాస్తుంది సృష్టి. మనం పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరైనా బాధించామా బాధించలేదా? బాధించామా? అప్పుడే పుట్టిన పిల్లల సంవత్సరంలో పిల్లలు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టండి. ఒక పిల్లాడు ఓ పిల్లాన్ని కొడతాడు, ఒకడు భరిస్తూ ఉంటాడు. వీడేమో కొడుతూ ఉంటాడు, వాడు భరిస్తాడు. వీడిని ఎవడు కొట్టమన్నాడు? వాడిని ఎవడు భరించమన్నాడు? అంత బలంగా పనిచేస్తుంది అది. పాతకం అంటే అర్థం ఏమిటంటే నీ జననం నుంచి నీ మరణం వరకు ఉంటుంది. అది మళ్ళా మూట కడుతూ ఉంటావు. ఈ జన్మలో కూడా మరలా ఏమిటది అంటే 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశినైనా సరే నువ్వు పూని బాధించినట్లయితే దాన్ని పాతకం లెక్కేశాం. ఆ లెక్క ఒకటి రాయబడుతూ ఉంటుంది. అవన్నీ పోవాలి అంటే ఏంగా అవే నీకు కష్టాల రూపంలో వచ్చేది. సో ఆ కష్టఫలం నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలయ్యా? జపతో నాస్తి పాతకః. కాబట్టి జపం చేసి తీరాలి మానవులందరూ. విధి అన్నమాట అది. నీకేదో మోక్షం రావాలంటే చేయటం కాదు. నువ్వు మనిషిగా సరిగ్గా బతకాలి అంటేనే నువ్వు జపం చేసి తీరాలి. ఇష్టదేవతా నామస్మరణ చేసి తీరవలసిందే. ఎన్నిసార్లు చేయాలి? రోజుకి శ్వాసతో సమంగా చెయ్యాలి. ఎన్నిసార్లు చేయాలి? శ్వాసతో సమంగా చేయాలి. అప్పుడేమైపోయింది? 3 కలిసిపోయినాయి. కర్మ, భక్తి, యోగం 3 కలిసిపోయినాయి. ఇప్పుడేమొచ్చింది? నీకు బలం వచ్చింది. ఈ 3 కలిసినప్పుడే నీకు బలం వస్తుందండి. దృష్టి భ్రూమధ్యంలో నిలిపి ఉంచుకున్నావు, అప్పుడు నామస్మరణ చేయగలిగావు, అట్లాగే ప్రాణాయామం కూడా చేయగలిగావు, అట్లాగే కర్తవ్య కర్మ కూడా చేయగలిగావు. ఇప్పుడు నీలో ఒక గొప్ప వికాసం వస్తుందండి, గొప్ప సమర్థత వస్తుంది. నీకు తెలియదు 1000 ఏనుగుల బలం వస్తుందండి. నీకు ఎంత బలం వస్తుందంటే 1000 ఏనుగుల బలం వస్తుందట. అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు రోజు నువ్వు రాత్రి నిద్రపోయేటప్పటికి అలసిపోతున్నావు లేదా? ఇక అలసిపోవు. ఈ 3 ఏకకాలంలో చేసేటప్పటికి నువ్వు నీ రోజువారీ దైనందిన దినచర్య వల్ల అలసిపోయే ప్రసక్తే ఉండదు. ఇక అలసిపోవడం అనేదే ఉండదు. ఇక వాడిని అలసిపోయేట్టు చేయాలంటే వాడు నానా కష్టాలు పడాలి. అర్థమైందండి? వాడు అలసిపోయేట్టు చేయాలంటే ఎన్ని కష్టాలు. మామూలు దైనందిన జీవితం వల్ల అసలు వాడు అలసిపోడు అనమాట ఎప్పటికీ. ఇక అంత గొప్ప 1000 ఏనుగుల బలం వస్తుందండి నీలో. అంత గొప్ప వికాసం వస్తుంది అనమాట. గొప్ప ఆవిర్భావం ఏర్పడుతుంది నీలో. ఒక గొప్ప అనంతమైనటువంటి చైతన్యం యొక్క ప్రభావం నీలో వికసిస్తుంది అనమాట. కారణం ఏంటంటే నీకు మనోవికాసం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి రాలా. వాస్తవానికి మనసు పూర్తిగా వికసించలేదు. ఎప్పుడు వికసిస్తుందయ్యా? ఈ 3 ఎవడైతే చేయగలుగుతాడో వాడిలో మనసు ఊర్ధ్వముఖంగా వికసిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఎటువైపు వికసించింది? అధోముఖంగానే వికసించింది. అంటే ఇంద్రియాల వైపు విషయాల వైపే వికసించింది, కానీ దాని ఊర్ధ్వభాగం వికాసం పొందల. ఈ 3 సాధనలు ఏకకాలంలో చేయడం ద్వారా నీలో గొప్ప వికాసం వస్తుంది. ఏమిటంటే అది మనసు తన యొక్క మూలమైనటువంటి చైతన్యం వైపు, జ్ఞాత వైపు వికాసం చెందడం ప్రారంభిస్తుంది. తద్వారా నీకు అనంతమైనటువంటి శక్తి నీలో ఆవిర్భవిస్తుంది. అప్పటి వరకు వాడిలో ఆ శక్తి ఉండదు. దాన్ని సర్పాస్ ఎనర్జీ అంటారనమాట. దీన్ని ఇది కొంతమందికి బాల్యం నుంచి పుట్టుకతోనే ఉంటుందన్నమాట. వాడు అలసిపోడు. కొంతమంది పిల్లలు చూడండి, రోజంతా ఆడుకుంటూ ఉంటాడు, రాత్రిపూట కూడా ఆడుకుంటూ ఉంటాడు. వాడు అలసిపోడండి. వాడు ఎప్పుడో నిద్రపోతాడు అంతే. రోజంతా నిద్రపోడు, ఆడుకుంటూనే ఉంటాడు. వాడు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు. వాడు సూపర్ యాక్టివ్ అని అంటుంటారు మీరు. ఆ సూపర్ యాక్టివ్ కారణం ఈ సర్పాస్ ఎనర్జీ అనమాట. అలాంటి పిల్లల్ని ఏరాలి అసలు మనం. అలాంటి పిల్లల్ని ఏరి తర్ఫీదిస్తే వాళ్ళు అద్భుతంగా దూసుకుపోతారనమాట. వాళ్ళకి అంత అద్భుతమైన మేధాశక్తి ఉంటుంది, అద్భుతమైన శరీర బలం ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది వాళ్ళలో. అవన్నీ వికాసం పొందినవి అనమాట. అందువల్ల ఆ సూపర్ యాక్టివ్ ఎనర్జీ అనమాట. వాడికి తగిన పని చెప్పడమే పెద్ద కష్టం. మిగిలిన వాళ్ళు ఏంటంటే కొద్ది పని చేయగానే అలసిపోతారు, నేను పడుకుంటాడు వాడు. చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే 1 గంట ఆడుకుంటాడు, అలసిపోతాడు, పడుకుంటాడు. వీళ్ళు అట్లా ఉండరు. కాబట్టి ఈ ఇంద్రియ వికాసం, అంతరింద్రియ వికాసం ముఖ్యంగా లభిస్తుందన్నమాట ఈ సాధనల వల్ల. తద్వారా నీలో గొప్ప సమర్థత ఆవిర్భవిస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలట? నీ ఇష్టదేవత స్వరూప దర్శనం. ఆయనకు రూపం ఉంటుందా ఉండదా? సగుణ సాక్షాత్కార దర్శనం.
ఆ దర్శనాన్ని జోడించేటప్పటికి బుద్ధి కూడా దాని మీద నిలబడిపోతుంది. అప్పుడు ఆ గుణాల యొక్క లక్షణాలని, ఆ గుణాల యొక్క విశేషాన్ని, ఆ దైవత్వ మహిమని గుర్తించడం మొదలుపెడుతుంది. ఇట్లా నాలుగోది చేర్చిన తర్వాత ఆ సాధనా బలంతో నీలో బుద్ధి వికాసం వస్తుంది. ఇది ఎప్పుడైతే చేర్చావో నీ బుద్ధి కూడా ఊర్ధ్వ వికాసాన్ని పొందనమాట. అప్పటి వరకు బుద్ధి అధోముఖ భాగంలోనే వికాసం ఉంటుంది. ఈ సాధనను జోడించడం ద్వారా నీ బుద్ధికి దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి వికాసం వస్తుంది. ఇప్పుడు మనకి ప్రపంచం మాత్రమే అర్థమవుతుంది మన బుద్ధికి, దివ్యత్వం అర్థం కావడంలో. దివ్యత్వం మనకి పరోక్షం. ఎక్కడో కైలాసంలో శివుడు ఉన్నాడు, వైకుంఠంలో విష్ణువు ఉన్నాడు, సత్యలోకంలో బ్రహ్మగారు ఉన్నారు. ఎప్పటికో మనం వెళ్ళాలి, చూడాలి, అది మన లెక్క. కానీ ఈ సాధన చేయడం ద్వారా ఆ దివ్యత్వాన్ని నీలోకి ఆవిర్భవింపజేసేటటువంటి ద్వారం తెరుచుకుంటుంది. తద్వారా నీ హృదయ స్థానానికి దారులు తెరుచుకుంటాయండి. ఈ 4 సాధనలు ఏకకాలంలో చేసేవాడికి ఈ 4 కూడా లయమైపోయేటటువంటి స్థానాన్ని గుర్తించగలిగే శక్తి కలుగుతుంది. అది తర్వాత వచ్చే సమర్థత. ఇందాక మనసుకో సమర్థత వస్తుందని చెప్పా, ఇప్పుడు ఇంకో సమర్థత వస్తుంది. దీన్ని కూడా ఎవడైతే కలిపి చేస్తాడో అతనికి ఏం జరిగిందండి? ఇప్పుడు శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి ఈ 4 కూడా ఒకే కేంద్ర స్థానం నుంచి వ్యవహరిస్తున్నాయి. వీటి వ్యవహారం అంతా ఒక కేంద్ర స్థానం నుంచే వస్తుందండి. అది నీ హృదయ స్థానం. ఆ హృదయ స్థానం తెలుసుకునేటటువంటి వికాసం వస్తుంది, ఆ సమర్థత కూడా వస్తుంది. తద్వారా నీ స్వరూప జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి కేంద్ర స్థానంలోకి నువ్వు వెళ్ళి కూర్చుంటావు. అక్కడికి చేరగానే నీలో 5వ సాధన మేల్కొంటావు. అదేంటది? నేను ఆత్మస్వరూపుడు. ఇప్పటి వరకు నీకేమున్నాయట? ఇప్పటివరకు నామరూపాలతో కూడిన నేనుంది. ఈ హృదయ స్థానంలో చేరేంత వరకు నీలో ఒక నేను పనిచేస్తుంది. ఏంటా నేను? నామరూపాలతో కూడినటువంటి నేను మనిషిని, నేను స్త్రీని, నేను సుబ్బమ్మని, నేను వెంకటలక్ష్మిని, నేను సుబ్బారావుని, నేను పుల్లారావుని, ఇలా నామరూపాత్మకమైనటువంటి ప్రపంచ భావనతో కూడిన నేను పనిచేస్తాను. ఎప్పుడైతే హృదయ స్థానంలో మేల్కోగానే నీకే ఒక స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ ఏమిటి? నేను ఆత్మస్వరూపుడు. ఇక్కడ నిలబడి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉండి ఈ 4 పని చేయించడం నేర్చుకుంటావు. ఇప్పటివరకు ఎలా వచ్చావు? కింద నుంచి పైకి వచ్చావు. ఇప్పుడేం చేస్తావుటగా? అక్కడే ఉండి వీటిని పని చేయిస్తావు. అర్థమైందండి? ఇప్పుడు దానివల్ల ఏం కలిగిందట? నిష్కామ కర్మ వచ్చిందా రాలేదా? ఇంకేమిటి? భక్తిలో కూడా దశలు ఉన్నాయి. భక్తిలో కూడా సామాన్య భక్తి. మొట్టమొదటిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? సామాన్య భక్తి అంటే కామ్యక భక్తి అనమాట. నాయన మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరేట్టు చేయి, మీ కొండకు నడిచి వస్తాను, ఈ ముడుపులు కట్టే వ్యవహారం, ఇదంతా ఏమిటి? సామాన్య భక్తి. అర్థమైందండి? దీని తర్వాత ఇంకో భక్తి ఉంది. అదేమిటది? దాస్య భక్తి. దీని తర్వాత ఏంటండి? దాస్య భక్తి. అంటే నాయన నేను నీకు దాసానుదాసుని, నువ్వు కరుణించకపోతే నేనేమీ లేదు, నేను జీరో, నువ్వు హీరో అనేటటువంటి దాస్య భక్తి. దీని తర్వాత ఏంటి? సఖ్య భక్తి. నాయన నువ్వు తప్ప నాకెవరున్నారు, నేను తప్ప నీకెవరున్నారు, ఇద్దరి మధ్య ఇద్దరే ఉన్నారు, ఇప్పుడు ఇక మిగిలిన ప్రపంచం లేదు. అర్థమైందండి? దాస్య భక్తిలో ప్రపంచం కూడా ఉంది. అర్థమైందండి? కానీ ఉత్తమమైన భక్తికి వచ్చేటప్పటికి ఈ దాస్య భక్తే చాలా గొప్పదండి. కానీ ఈ దాస్య భక్తి నుంచి నువ్వు ఎక్కడికి ఎదుగుతావు? సఖ్య భక్తికి ఎదుగుతావు అనమాట. నువ్వు నేను ద్వంద్వయుద్ధం, స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనమాట. కాబట్టి రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆ దేవుడికే చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఆయన ఈయనే ఉంటారు, ఇద్దరే కనబడుతుంటారు అన్నమాట. ఇంక మూడోవాడు కనపడ్డిగా. అది సఖ్య భక్తి. ఇంకా ఎదిగాడు అనన్య భక్తి. ఇప్పుడు దేవుడు వేరే లేడు, తన హృదయం లోపలికి వచ్చేసాడు. ఇప్పటి వరకు దేవుడు వేరే చోట ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అనన్య భక్తిలో ఒకటైపోయాడు. తాను ఈశ్వరుడు ఒకటైపోయేటువంటి అనన్య భక్తి వచ్చేసి. కానీ హృదయ స్థానంలో తన హృదయంలో ఈశ్వరుని పెట్టుకున్నాడు. ఆ హృదయ స్థానం వైపు, ఆ ఈశ్వరుని వైపు చూస్తూ ఉంటాడు. ఆయనలోనే మమేకం అయిపోతుంటాడు. ఆ తాదాత్మ్యతను అనుభవిస్తూ ఉంటాడు. ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్పృహ కోల్పోతూ ఉంటాడు, మళ్ళా స్పృహలోకి వస్తూ ఉంటాడు. ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి అనన్య భక్తిలో. అంతర్ముఖ ప్రయాణంలో ఉంటాడు అన్నమాట. దీంట్లోనే ఇంకో మెట్టెక్కాడు, పరాభక్తి. పరాభక్తి అంటే ఏమైపోయాడు? ఇంకా హృదయంలో మళ్ళీ చెప్పుకోవడం, పెట్టుకోవడం, వినటం, చూడడం వగేరాలు ఇంకేమీ లేవు. సర్వే సర్వత్రా ఒక్క ఈశ్వరుడే దర్శిస్తున్నాడు. సర్వే సర్వత్రా ఆ పరాభక్తి స్థితిలో ఒక్క ఈశ్వరుడే ఉన్నాడనే స్థితిలో నిలిచిపోయాడు. ఇప్పుడు కర్తవ్య కర్మ చేసినా స్పృహ లేదు, ప్రాణాయామం చేసినా ఆ స్పృహ లేదు,
ధ్యానం చేసినా దృష్టిని భ్రూమధ్యంలో ఉంచాడా, సహస్రారంలో ఉంచాడా, ఆ స్పృహ లేదు. అర్థమైందండి? ఈశ్వరుణ్ణి 4 చేతులతో చూస్తున్నాడా, 2 చేతులతో చూస్తున్నాడా, 6 తలకాయలతో చూస్తున్నాడా, ఆ స్పృహ లేదు. ఈ పరాభక్తి స్థితిలో అట్లా మమేకమైపోయాడు. కాబట్టి ఆత్మనిష్టలో, ఆత్మానుభవంలో ఈ పరాభక్తి ఉందన్నమాట. నీ హృదయ స్థానంలో ఇది మేల్కొంటుందన్నమాట. కాబట్టి అటువంటి విశిష్ట లక్షణంలో నువ్వు మేలుకున్నప్పుడు ఏమయ్యావు? మోక్షార్హత వచ్చింది, ముక్తికి అర్హత వచ్చింది, జ్ఞానానికి అర్హత వచ్చింది, స్వరూప జ్ఞానానికి అర్హత వచ్చింది. ఈ రకంగా భక్తి యొక్క దశలన్నింటినీ దాడతాం. ఈ సాధనలు చేయడం ద్వారా ఈ భక్తిలో ఉన్న అంతర్దశలన్నింటినీ దాడతాం. యోగ లక్షణం ఏమిటి? నీ లక్ష్యంలో కలిసిపోవటమేగా యోగం అంటే. ఆత్మసాక్షాత్కార జ్ఞానమే యోగ లక్ష్యం. కాబట్టి ఈ భక్తిలో ఉన్న దశలన్నీ దాటి యోగ లక్షణమైనటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులు స్వాధీనమైపోగానే నీకేం కలిగింది? ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగగానే యోగ లక్ష్యం సిద్ధించేస్తుంది. అప్పుడు యోగ మార్గం దాటిపోతాం. ఇప్పుడు ఆత్మనిష్ఠుడైన వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు శలభాసనం వేస్తారా, ఏమన్నా అర్ధమచ్చేంద్రాసనం వేస్తారా అంటే నేనేమి వేయండి అంటాడు. ఎందుకని? ఉత్తమమైన పై స్థితులలో పిహెచ్డీ చేసేవాడి దగ్గరికి వెళ్ళి, ఏమంటే రోజు మీరు ఆదిద్దారని అంటే ఏమంటాడు? అది అయిపోయిందండి, ఇప్పుడు నేను చేయాల్సిన పని లేదంటాడు. అది నన్ను వదిలేసింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వాడేమంటాడు? అది నన్ను వదిలేసింది. నువ్వు వేస్తావా వేయవా, నీకు అసలు వచ్చా రాదా నాకు తెలియాలన్నాడు. ముని మనవాడు వచ్చి తాతయ్యని అడిగాడు, ఏమని? నీకు వచ్చా రావా? నాకు వచ్చు బాగా, నీకు వచ్చా రాదా అని ఇద్దరు వాదం వేస్తున్నారు. ఇప్పుడు తాత ఏం చేయాలి? వాడి కోసమైనా వాళ్ళు రాసి చూపెట్టాలన్నాడు, నాకు వచ్చరా బాబు అని నిరూపించడం కోసం. కానీ అట్లాంటి సందర్భాలు జీవితంలో రావు ఎప్పుడూ కూడా. అర్థమైందండి? ఒకసారి నువ్వు ఆత్మనిష్ఠుడు అయిపోయావంటే ఈ కింది స్థాయి పనుల్లోకి దిగి రావాల్సినంత అగత్యం రాదండి. అక్కడి నుంచే నీ పని చేసేసుకోగలుగుతావు. కారణం ఏమిటంటే భగవంతుడు మానవుడికి ఎంత మేధాశక్తిని, హృదయ శక్తిని ఇచ్చాడయ్యా అంటే ఆ ఉన్న శక్తిలో 1% ఈ పనులన్నీ అయిపోతాయి. ఉన్న శక్తితో 1% నువ్వు వ్యవహారానికి కేటాయిస్తేనే ఈ పనులన్నీ అయిపోతాయి. ఇంకా నీ దగ్గర రిజర్వ్లో ఎంత ఉంది? 99% ఉంది. ఆ 99%తో నీ అవస్థాత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధనలు చేస్తావు, గుణత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధనలు చేస్తావు, కర్మత్రయాన్ని దాటడానికి కావాల్సిన సాధన చేస్తావు, అంతర్ముఖ ప్రయాణానికి కావాల్సిన సాధన చేస్తావు. ఇప్పుడు ఏమొచ్చినాయి నీకు? సాధన చతుష్టయ సంపత్తి వచ్చేసింది దానివల్ల. అర్థమైందండి? ఆ సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే నీలో ఆత్మనిష్ట నిలబడదు. చాలామందికి నేను ఆత్మస్వరూపుడు అన్న భావన దాకా వచ్చి కూడా మళ్ళీ కింద పడిపోతాడు. కారణం ఏమిటి? ఈ సాధన చతుష్టయ సంపత్తి మేల్కోకపోవడం వల్ల. అవేమిటవి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధిశక్త సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 ఎవరిలో అయితే ఆవిర్భవించినాయో ఇవన్నీ ఎక్కడ ఆవిర్భవిస్తాయి? బుద్ధి నుంచి హృదయ స్థానం మధ్యలో ఆవిర్భవిస్తాయి. బుద్ధికి కింద రావండి ఇవి. చాలామంది మనసు స్థితిలోనే, శరీర స్థితిలోనే, ప్రాణస్థితిలోనే వీటిని ట్రై చేస్తారన్నమాట. అక్కడ రావు, ఎంత ప్రయత్నించినా రావు. అవి ఎలాగో చెప్పండి. రాయి కొడితే నిప్పు వస్తున్నారు అదా. ఇప్పుడు ఆ నిప్పుతోటి నువ్వు గ్యాస్ వెలిగించాలనుకున్నావు, ఏమవుతుంది? కుదరదా? గ్యాస్ ఆన్ చేసామమ్మా, అక్కడికి వెళ్ళి రాయి కొడుతున్నావు, వస్తున్నారా? అదా ఎప్పటికి వస్తుంది? ఈ లోపల ఏమవుతుంది? ఇల్లు పేలిపోతుంది. అర్థమైందండి? నీకు ప్రమాదం వస్తుంది. కాబట్టి కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలని కూడా ఈ సాధన చతుష్టయ సంపత్తితో సహా సాధించేవాడు ఉత్తముడు. ఇవి ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి? బుద్ధికి, హృదయానికి మధ్యలో ఆవిర్భవిస్తాయి అన్నమాట. ఏమిటవి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. తద్వారా నువ్వు హృదయ స్థానంలో నిలకడగా ఉంటావు. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే హృదయ స్థానంలో నిలకడగా ఉంటాడు. ఏమండి నేను అప్పుడప్పుడు ఉంటున్నానండి, మన కంప్లైంట్ ఏంటి? అప్పుడప్పుడు బాగానే ఉంటున్నానండి, తర్వాత మామూలు అయిపోతుంది. అవునా కదా? మా అందరి కంప్లైంట్ ఇదే, వేరే ఇంకేం లేదు. కారణం ఏంటి? నీకు తెలిసి ఇవన్నీ తెలిసి బాగా ఉచితమైనటువంటి వివేకంలో, వికాసంలో ఉన్నావు. అప్పుడు హృదయ స్థానంలోనే ఉంటావు. ఉన్నప్పుడు నీకేం అంటావు, నిన్నేం చెయ్యవు కూడా. అసలు
ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ ఏం ప్రయోజనం లేదండి, ప్రపంచం లేదండి, ఏం లేదండి, దేవుడు ఒక్కడే ఉన్నాడండి అంటాడు. కాసేపట్లో ఏమయ్యాడు? ఒక్కొక్క మెట్టు దిగిపోతూ బుద్ధి, మనసు, ప్రాణం, శరీరం కిందకు వచ్చేస్తారు. వచ్చిన అక్కడే ఉండి పని చేసుకోవచ్చు అనేటటువంటి సమర్థత, వివేకం. పని చేస్తే ఏమైంది? ఈ సాధనల వల్ల నీకేమైంది? ఇప్పుడు ఇవన్నీ ఈ వివేకం, సమర్థత వస్తాయి అన్నమాట. అందుకే సాధన చేయాలని చెప్పేది. ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. కర్మ మార్గంలో వచ్చిన ప్రతి వాళ్ళు క్రమముక్తికి సాధన ద్వారానే పరిణామం చెందాలి. ఏమండి నేను వచ్చేసాను, ఇక్కడ కూర్చున్నాను, పాఠం వినేశాను, సాయంత్రం ఇంటికి వెళ్తే నా పని అయిపోయిందండి, నేను ఆత్మస్వరూపుణ్ణి అయిపోయానండి అన్నాం అనుకో, సరే అలాగే ఉండమ్మా అంటాడు గురువు గారు. ఏమంటాడు? ఇప్పుడు చెప్పేశాం కదా, అన్ని వివరాలన్నీ అర్థమైపోయినాయి కదా, సరే నువ్వు అలా ఉండు అంటాడు. ఉండు అనగానే ఇంటికి వెళ్ళగానే ఏమైపోయావు? ఇక్కడ దండం మీద ఆరేసిన చీర కనపడలేదే అన్నావు. అర్థమైందా? ఏమైపోయింది? ఇంకా చీరకు వచ్చిన స్టోరీ అంతా వచ్చేసింది మళ్ళీ. అర్థమైందండి? దానివల్ల ఏమైపోయావు? నీ హృదయస్థానాన్ని, ఆత్మనిష్ట ఇదంతా పోయింది. ఈ వస్తు రూపమైనటువంటి ప్రపంచంలోకి నువ్వు చేరిపోతున్నావు. కాబట్టి ఇహముత్రార్థ ఫలభోగ విరాగం, వైరాగ్య దృష్టి చాలా అవసరం. అది లేకుండా నువ్వు ఆత్మనిష్ఠుడవు కాలేవు. ప్రపంచం ఎడల వైరాగ్యం ఉండాలి, నీ శరీరం ఎడల వైరాగ్యం ఉండాలి, విషయాల ఎడల వైరాగ్యం ఉండాలి, హరిషడ్వర్గాల ఎడల వైరాగ్యం ఉండాలి. వీటన్నిటికీ వైరాగ్యమే మందు. అర్థమైందండి? వీటికి ఇంక వేరే మందు పనిచేయదు. వీటికి మనం ఏం చేస్తున్నాం? వైరాగ్యం అనే మందు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ వేస్తూ ఉంటాం. అర్థమైందండి? అది నీలోనే పుట్టాలి. ఎంతైనా విషయం ఏంటంటే మనం మందు బయట నుంచి వస్తుంది అనుకుంటున్నాం, బయట నుంచి రాదు. వైరాగ్యం నీలోనే పుట్టాలి. ఎట్లా పుట్టాలి అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు నువ్వు ఊగిన ఉయ్యాలుందమ్మా, నువ్వు ఊగిన ఉయ్యాలని ఏం చేద్దాం? నువ్వు చిన్నప్పుడు ఊగావు కదా ఉయ్యాల, నిన్న మీ అమ్మ ఊపింది కదా ఉయ్యాల, ఆ ఉయ్యాలు ఇప్పుడు కనపడింది, నీకు ఏం చేద్దాం? అంటే దాన్ని ఒకసారి ఊపి చూస్తావా? అంటే అప్పుడు ఏమయ్యావు? మానసికంగా మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్ళావు. అంతేనా కదా? దీంతో నాకు పని ఉందండి, ఇప్పుడు ఇక ఇది అయిపోయింది కదా, ఈ దశ అయిపోయింది, దీంతో నాకేం పని లేదు, నేను ఎదిగిపోయాను. ఈ మాట నీకు తెలుసు లోపల, కానీ నీ లోపల పూర్వ అభ్యాస బలం చేత ఏమయ్యావు? నువ్వు మీ అమ్మాయిని ఊపేవలేదా? ఆల్రెడీ ఊపుంటావుగా. నేను కూడా ఇట్లా ఊగానండి అని ఆ అభ్యాస బలం చేత నువ్వు మరలా ఆ పూర్వపు స్మృతి జ్ఞాపకాన్ని, సుఖాన్ని, ఆ ఉయ్యాల్లో ఊగితే వచ్చే సుఖం ఏమిటో గుర్తు చేసుకుంటావు అన్నమాట. ఈ స్మృతి, ఈ జ్ఞాపకం, ఇదే నిన్ను పడేసేదన్నమాట. ఎప్పటికప్పుడు ఈ రాగద్వేషాలతో కూడిన సుఖ దుఃఖాలతో కూడిన జ్ఞాపకాలను ఓడించగలిగేటటువంటి మందు వైరాగ్యం. ఏముందండి అందులో అన్నది నిన్ను ఎప్పటికీ బంధించదు, బాధించదు. అవునా కదా? నిన్ను ఈ రెండు లక్షణాలతో చూస్తే నిన్నది బంధించదు, బాధించదు. అవునా కదా? ఓ చీర అడ్డంగా నిలువుగా చిరిగిపోయిందండి, ఏముంది అందులో అనుకున్నావు. అప్పుడు నేనేమన్నా చేసింది? అది అబ్బో అంత పెద్ద చీర తిరిగిపోయిందండి, అలా తిరిగిపోయిందండి, ఇలా తిరిగిపోయిందండి, దానికి పెద్ద స్టోరీ రాసావు. ఏమైంది? ఇప్పుడు ఏమయ్యావు? బంధించబడ్డావా లేదా? బాధించబడ్డావా లేదా? కాబట్టి ఏం చేయాలంటే ఈ ప్రపంచం గురించి కానీ నీ శరీరం గురించి కానీ, నీ రెండే సమస్యలు నీకు. ఏమిటవి? ప్రపంచం, శరీరం, ఈ రెండే నీకు. ఈ రెండింటి ద్వారా నువ్వు ఎప్పుడైనా ఇది లెక్కేసుకోవాలి. నీకు వచ్చిన ఆలోచన ఏదైనా సరే అయితే ప్రపంచానికి సంబంధించిన అయి ఉంటుంది, లేదంటే శరీరానికి సంబంధించిన అయి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కాకుండా ఉండదు. రాగానే దానికి ఒక మంది వేయాలట. ఏమిటైతే వెంటనే ఏమని భావించాలట? అయితే ఏముంది అందులో? ఏం గొప్ప విశేషం? 750 కోట్ల మంది మానవులు ఉన్నారండి భూమండలం మీద, ఒక్కతేనా? అవునా కదా? ఏమిటి నీ విశేషం? ఏమి లేదు కదండి, అందరికీ ఏమున్నాయి, నీకు అవే ఉన్నాయి. అంతేనా కదా? ఏదో ఉన్నదని ఊహించుకోవడంతో కొమ్ములు వచ్చినాయి. అవునా కదా? అది ఎవరు ఊహించుకోమన్నారు, ఎవరు తగాదా పడమన్నారు దాంతో? కాబట్టి ఇందులో ఏముందండి అని తేలిగ్గా తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమైపోయింది? అది నేనేం చేయలేక. అర్థమైందండి? కాబట్టి ఈ వైరాగ్యం అనే మందు వేస్తే నువ్వు రెండు సమస్యల నుంచి బయటపడతావు అనమాట. ఏమిటది? నువ్వు బాధించబడవు, నువ్వు బంధించబడవు. ఎప్పుడైనా సరే నీకు దేనివల్ల అయినా సరే దుఃఖం కలిగింది అంటే ఆ దుఃఖం వెనకాల
అజ్ఞానం, అవివేకం, అవిద్య మూడు ఉన్నట్టే. దుఃఖం కలిగింది అంటే అజ్ఞానం, అవివేకం, అవిద్య ఉన్నట్టే. మరి వాటిలో నుంచే కదా నువ్వు బయటపడాలి. అవేగా జీవభావం అంటే వేరే ఇంకేముంది? నేను ముక్తి 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 అంటున్నావండి, దేంట్లో నుంచి ముక్తుడు అవ్వాలి నువ్వు? ఈ వీటిలో నుంచే అవివేకం, అజ్ఞానం, అవిద్య, వేరే ఇంకేం లేవు. కాబట్టి వీటన్నింటికీ రాజోపచారము, రాజ ఔషధము రెండు ఉన్నాయట. ఏమిటున్నాయి? రాజోపచారము, రాజ ఔషధము. రాజ ఔషధమేమో వైరాగ్యం, ఇహముత్రార్థ ఫలభోగ విరాగం రాజ ఔషధం. ఒట్టి ఔషధం వేస్తే సరిపోతుందా? సరైన ఆహార నియమాలు కూడా ఉండాలా వద్దా? అది సమాధి షట్క సంపత్తి. సరైన ఆహార నియమాలు పాటిస్తేనే నీకు ఆరోగ్యం చిక్కేది. ఒట్టి ఔషధం వేసుకుంటే వస్తుందా? అదేమిటది? సమాధి షట్క సంపత్తి. ఎప్పుడు శమం పాటించాలి, ఎప్పుడు దమం పాటించాలి, ఎప్పుడు శ్రద్ధ, సమాధానం, ఉపరతి, తితిక్ష, ఈ 6 కలిపితే సమాధి షట్క సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 నీకు ఆహారం లాంటివి అన్నమాట. ఎటువంటివి అవి? రాజోపచారములు. నువ్వు భగవంతుణ్ణి సేవించడానికి ఎన్నైతే రాజోపచారాలని చెప్తున్నావో అసలు నిజమైన రాజోపచారాలు ఈ సమాధి షట్క సంపత్తి. ఎందుకనిట? నీ అంతరంగంలో, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడికి అర్పించడానికి నిన్ను తయారు చేస్తాయి. అంతేగాని అక్కడికి వెళ్ళి చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అన్నింటికీ అక్షంతలే. రోజువారీ పూజ ఎలా చేస్తున్నావు? ఇంతేనా కాదా? అక్షతాం సమర్పయామి, దానికి అక్షతలే. చామరం విజయామి కూడా అక్షతలే. గీతం శ్రావయామి, పాట పాడదేవుడ, అక్షతలే వేసేస్తుంది. నృత్యం దర్శయామి, ఆడదేవుడ. ఎందుకని అవన్నీ మనకు రావు కదా. అవన్నీ రాజోపచారాల కింద పెట్టాము. పైగా ఇవన్నీ భగవంతుడికి చేసేవన్నీ రాజోపచారాలు. కాబట్టి నిజానికి ఎలా చేయాలట? ఈ సమాధి షట్క సంపత్తి ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఏమిటి? నువ్వు విసర్జించిన వస్తువులు ఉన్నాయండి. రోజు మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తున్నావా, చేయడం లేదా? వాంతి ఇలాంటివన్నీ విసర్జిస్తున్నావా లేదా? వీటిని ఎలా చూస్తున్నావాట? మళ్ళీ తీసి భద్రపరుచుకున్నావా? పరుచుకోవా? విలువైనవన్నీ నీకు ఎవరైనా చెప్పి వీటిని బాగా రోజు భద్రపరుచుకోండి అని చెప్పి వెళ్ళాడు అనుకోండి, బాగా భద్రపరుచుకుంటావా? ఆల్రెడీ డిసైడ్ చేసామండి అవి విసర్జించి బయటపడవేయవలసినవి అని. అవునా కదా? డిసైడ్ అయినాకే కదా బయట పారేసాం వాడిని, లేకపోతే నేనే ఉంచుకునేవాడిని కదా. ఏ రోజుకి ఆ రోజు విసర్జించలేదు అనుకోండి, ఏమైపోతావు? అదొక్కటే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. అంతేనా కదా? అవుట్ లేకపోతే ఇన్ లేదు. అంతేనా కదా? నువ్వు విసర్జించకపోతే తినాల్సిన అవసరం లేదు. అవునా కదా? మరి ఎంటైర్ సిస్టమే డ్యామేజ్ అయిపోతుంది, నీ శరీరమే డ్యామేజ్ అయిపోతుంది, నీ ఉనికికే ప్రమాదం వచ్చేస్తుంది. నేను అర్జెంటుగా పట్టుకెళ్ళి ఐసీయూలో చేర్చేసి అన్నిటికీ నవరంధ్రాల్లోనూ గొట్టాలు వేసేస్తారని. ఎప్పుడైనా వెళ్ళి చూసారు ఐసీయూలో? సీరియస్ ఎమర్జెన్సీ ఐసీయూ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి చూస్తే వాడికి అన్ని రంధ్రాలకి మిషన్లో కొట్టాలే ఉంటాయి. అలా పడకూడదు. ఇప్పుడు ఉన్నట్టా పోయినట్టా? బాగా కోట్లు సంపాదించాడండి, హార్ట్ అటాక్ వచ్చిందండి, ఏం చేసాం? పట్టుకెళ్ళేసి ఐసీయూలో పెట్టాం. జనాలందరూ అద్దాల గది బయట నుంచి చూస్తుంటారు, ఇటు వస్తాడా అటే పోతాడా. అర్థమేనండి? ఎంతసేపు ప్రశ్న డాక్టర్ని ఏమడతారు? ఏమండి ఇటా అటా ఏదో ఒకటి చెప్పండి. ఎందుకని? వాడు చూస్తేనే ఎట్లా కనబడుతున్నాడు? అన్ని రంధ్రాల్లోనూ గొట్టాలు, యంత్రాలే. వాడు బతికున్నట్టో తెలియదు, వస్తాడో తెలియదు, పోతాడో తెలియదు. చూడండి, ఇటువంటి జీవితం మానవ జీవితం. ఇది సార్థకమైన జీవితం అని అందామా? మన జీవితం అంతా ప్రపంచం కోసం, వస్తువుల కోసం, ధనధాన్యాల కోసం, సంసారం కోసం కష్టపడుతున్నామని అంటున్నామే. చివరి కాలంలో నీకు ఇవేమైనా ఉపయోగపడుతున్నాయా? కనీసం చివరి దాకా ఎందుకు నీ నిద్రలో నీకేమైనా ఉపయోగపడుతున్నాయా? నీ నిద్రకి నీకేమైనా జ్ఞప్తికి వస్తున్నాయా? రావడం లేదే. చిన్న నిద్రలోనే పనికిరాని పెద్ద నిద్రలు ఎలా పనికి వస్తాయి? ఈ పాటి వివేకం లేదా అని అడగడా రేపొద్దున చిత్రగుప్తుడు. నువ్వు రోజు నా దగ్గరకు వస్తున్నావు కదయ్యా, నీ కళ నీకే చూపిస్తున్నాను కదా, నీ సినిమా నీకే చూపిస్తున్నాను కదా, అప్పుడే ఉపయోగపడలేదు కదా ఇవన్నీ. చిన్న నిద్రలోనే ఉపయోగపడలేదు కదా. మరి అటువంటిప్పుడు పెద్ద నిద్రలో చిత్రగుప్తుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ సినిమా నీకే చూపెడతారు కదా మరణవేదన కాలంలో. ఆ కాలంలో మాత్రం ఎట్లా ఉపయోగపడుతుంది? కాబట్టి మనం ఏ జ్ఞాన సముపార్జన చేయాలంటే ఇప్పుడు ఏ జ్ఞానాన్ని పొందితే నువ్వు మరల పుట్టకుండా ఉంటావు. ఎందుకని? పుడితే పోక తప్ప. పోకుండా ఉంటాననే ఎప్పుడు అనుకోమాక.
పోకుండా ఉండటానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ రాక్షసులు, పిశాచులు. వాళ్ళు కూడా తపస్సు చేశారు. తపస్సు దేనికోసం చేశారు? మృత్యువు లేకుండా. వాడే లక్ష్యం మళ్ళా పుట్టకుండా కాదు, ఇప్పుడు పుట్టే కాలంటే ఇహ పోకూడదు నేను అంటాడు. ఇహ పోకూడదని అన్నామంటే నువ్వు ఎందులోకి చేరతావు? వాళ్ళలో చేరతావు అనమాట. దివ్యత్వంలో చేరవన్నమాట. కాబట్టి దైవీ పద్ధతి ఏమిటి? మరల జన్మ లేకుండా చేసుకునే పద్ధతి. ఒకసారి జన్మ లేకపోతే మరణం కూడా ఉండదు ఇక. అర్థమైందండి? కాబట్టి జననము మరణము అనే అగడ్తలని దాటినటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితిలో, ముక్త స్థితిలో నేను నిలబడి ఉండాలి, దైవీ స్థితిలో నిలబడి ఉండాలి అనే సహజ జ్ఞాన పద్ధతి, స్వరూప జ్ఞాన పద్ధతి, ఆత్మనిష్టని నువ్వు ఆశ్రయించాలి. కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పరిశీలించినవి ఏమేమిటి? వాళ్ళ 4 వర్ణాలు పరిశీలించాం, 4 పురుష ప్రయత్నాలు పరిశీలించాం, 4 మార్గాలు పరిశీలించాం, సాధన చతుష్టయ సంపత్తి 4 సంపదలు పరిశీలించాం. 4 16 అన్నమాట. ఈ 4 16తో కూడుకున్నదే సనాతన ధర్మం. మన దేశంలో ఉన్న సనాతన ధర్మం ఎటువంటిదట? ఈ 4 16 చూపిస్తుంటాయి. ఏమిటవి? ఈ 4 16 ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలండి. మీరు ఎవరికి చెప్పినా ఈ 16 గురించే చెప్పాలి. మీరేం మాట్లాడినా ఈ 16కి సంబంధించిన దాంట్లో ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని పట్టుకునేదిగా ఉండాలి. అధమమైనవి కూడా ఇందులోనే ఉన్నాయి. ఇందాక చెప్పాక ఒకే పనిని కర్మ మార్గంలో ఎలా చేస్తాం, ఒకే పనిని భక్తి మార్గంలో ఎలా చేస్తాం, ఒకే పనిని యోగ మార్గంలో ఎలా, ఒకే పనిని జ్ఞాన మార్గంలో ఎలా చేస్తాం, అన్నిటికీ అదే వర్తిస్తుంది కదా. అర్థమైందండి? కాబట్టి 4 వర్ణాలు, 4 పురుషార్థాలు, 4 మార్గాలు, 4 సంపదలు. ఈ 4 16 ఎవడైతే చక్కగా పరిశీలిస్తాడో వాడు ఆత్మనిష్టకు అర్హుడవుతున్నాడు, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి అర్హుడవుతున్నాడు. వాడు హృదయ స్థానంలో స్పష్టంగా, సహజంగా స్వరూప జ్ఞానంలో నిలబడి ఉంటున్నాడు, ముక్తికి అధికారి అవుతున్నాడు. అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది. హరి ఓం.